అది సృష్టికి ఆరంభం. అప్పటికింకా ఏమీ లేదు, కేవలం దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆ ఆది సమయంలో దేవుడు భూమ్యాకాశాలను సృష్టించడం మొదలుపెట్టాడు. కాని అప్పుడు భూమి ఇప్పుడున్నట్లుగా అందంగా లేదు. అది నిరాకారంగా, ఏ రూపం లేకుండా శూన్యంగా ఉంది. ఎటు చూసినా గాఢమైన చీకటి, అంతులేని లోతైన జలము మాత్రమే ఉన్నాయి. ఆ జలములపైన దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంది. ఈ చీకటిని తొలగించడానికి దేవుడు మొట్టమొదటి ఆజ్ఞ ఇచ్చాడు. వెలుగు కలుగునుగాక అని ఆయన పలికాడు. అంతే, వెంటనే అక్కడ వెలుగు ఉద్భవించింది. ఆ వెలుగును చూసిన దేవుడు అది మంచిదని సంతోషించాడు. ఆ తర్వాత ఆయన వెలుగును చీకటిని వేరుచేశాడు. వెలుగు ఉన్న సమయానికి పగలు అని, చీకటి ఉన్న సమయానికి రాత్రి అని పేరు పెట్టాడు. అలా ఒక సాయంకాలం, ఒక ఉదయం పూర్తయి మొదటి రోజు ముగిసింది. రెండవ రోజున అంతటా నిండి ఉన్న జలములను దేవుడు క్రమబద్ధీకరించాలనుకున్నాడు. నీళ్ల మధ్య ఒక విశాలమైన ఖాళీ ప్రదేశం ఏర్పడి అది నీటిని రెండుగా వేరు చెయ్యాలి అని ఆయన పలికాడు. దేవుడు చెప్పినట్లే ఒక విశాలమేర్పడింది. అది పైన ఉన్న నీటిని, కింద ఉన్న నీటిని వేరుచేసింది. ఆ విశాల ప్రదేశానికి దేవుడు ఆకాశము అని పేరు పెట్టాడు. అలా రెండవ రోజు పూర్తయింది. భూమి మరియు సముద్రాలు. ఇప్పుడు ఆకాశం కింద అంతా నీళ్లే ఉన్నాయి. అప్పుడు దేవుడు ఆకాశం కింద ఉన్న నీళ్లన్నీ ఒకే చోట చేరాలి, తద్వారా ఆరిన నేల కనిపించాలి అని ఆజ్ఞాపించాడు. వెంటనే జలములన్నీ ఒకచోట చేరి పొడి నేల బయటపడింది. దేవుడు ఆ ఆరిన నేలకు భూమి అని, ఒకచోట చేరిన ఆ జలరాశికి సముద్రములు అని పేరు పెట్టాడు. నీరు, నేల వేరుపడి భూమి రూపుదిద్దుకోవడం చూసి అది మంచిదని దేవుడు భావించాడు. ఈ 10 వచనాల్లో దేవుడు శూన్యం నుండి క్రమాన్ని ఎలా తెచ్చాడో మనం చూడవచ్చు. ఆయన చీకటి నుండి వెలుగును, జలముల నుండి ఆకాశాన్ని మరియు నీటి నుండి పొడి నేలను వేరుచేశాడు. సృష్టికి ఒక ఆకారాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క శక్తిని మీరు నమ్ముతున్నట్లు అయితే ఆమేన్ అని టైప్ చేసి నన్ను కూడా నూతన సృష్టిగా మార్చు అని ప్రకటించండి.